ఇంకా సంబ కాల ఓడిపోయిందని చెప్పి చాలా షాక్లో బాధలో ఉంటుంది. ఇంకా వెనకాల నుంచి రణవీర్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి సంబ ఏదో చేసేస్తానన్నావు కానీ నువ్వేం చేయలేకపోయావు అని చెప్పి. ఇంకా సంబకి కోపం వచ్చి అమావాస్య గడియలు ప్రారంభం అవ్వబోతున్నాయి, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తానో, ఇంకా ఆరో ఆత్మని నేను బంధిస్తానని చెప్పి అంటూ ఉంటుంది సంబ. ఇంకా అప్పుడే మనోహరికి చెప్తుంది, అమావాస్య రాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, నేను అక్కడికి వచ్చి ఆరో ఆత్మని బంధించి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి. అయితే అందరూ పడుకుంటారు కదా అప్పుడు రా అని చెప్పి చెప్తూ ఉంటుంది మనోహరి. సరే అని చెప్పి ఇంకా సంబ ఇంట్లో ఏదో పూజలు చేసి ఇంకా బయలుదేరుతుంది ఆరు వాళ్ళ ఇంటికి. ఇంకా అప్పుడే గేటులో ఓపెన్ చేసి లోపలికి వస్తున్న చిత్రగుప్తుడు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి సంబ మళ్ళీ వచ్చిందని చెప్పి ఇంకా ఆరుకి ముందుగానే చెప్తారు గుప్తా గారు, అమావాస్య గడియల్లో నీ శక్తులేవి పంచే బాలిక నువ్వే చూసుకో అని చెప్పి. చెప్పిన వెంటనే ఇంకా ఆరు కూడా తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి. అప్పుడే ఇంకా రూమ్లోకి వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా సంబ లోపలికి వచ్చి మొత్తం అన్ని గదులు చెక్ చేస్తుంది, ఇంకా ఆరో ఆత్మ ఎక్కడ ఉందా అని చెప్పి. ఎందుకే దొరకదు, ఇంకా అన్ని గదులు మనోహరి తిప్పి చూపిస్తుంది. ఒక దగ్గర ఒక డోరు మంచి వెనకాల ఉంటుంది ఆరు. ఇంక నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు తెలుసు, నేను ఈరోజు వదలు, నేను బంధించి తీసుకెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటాను. ఆరు కూడా టెన్షన్ పడుతూ ఆ మంచి వెనకాలే అలా ఉంటుంది. ఇంకా అలా లోపలికి వస్తూ ఉంటుంది సంబ అయితే ఆరుని బంధించడానికి అని చెప్పి. ఇంకా మనోహరి కూడా తెగ ఆనందపడిపోతూ ఉంటుంది సంబ వెనకాల నుంచొని. ఇంకా నిద్రపోతున్న బాగి వాళ్ళని కూడా మనకి చూపిస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో, ఆరు బంధిస్తారో లేదో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.